ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయవో హరే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 99 టీవీ మన భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 11వ తేదీ 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈరోజు ఏకాదశి తిథి. బుధవారం ఏకాదశి తిథి రావడం చాలా విశేషం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈరోజు తిథి శుక్ల ఏకాదశి. ఈ ఏకాదశిని సర్వేషాం మోక్ష ఏకాదశి అంటారు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 12 మాసాల్లో ఒక్కొక్క మాసానికి శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తాయి. 24 ఏకాదశులు కూడా చాలా విశేషమైన ఫలప్రాప్తిని కలగజేస్తాయి. కాబట్టి ఆ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించడం అనేది అత్యుత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈరోజు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుంది. ఈరోజు వచ్చిన ఏకాదశికి మోక్షద ఏకాదశి అంటారు. అంటే మోక్షాన్ని ప్రసాదించడానికి కావలసిన మార్గాల్ని, పద్ధతుల్ని, దారుల్ని చూపించే ఏకాదశి. చాలా విశేషం. బుధవారం నాడు కలిసి వచ్చింది. నక్షత్రం రేవతి నక్షత్రం పగలు 11:46 వరకు. యోగం వరీయాన్ యోగం సాయంత్రం 6:45 వరకు. కరణం వణిజకరణం పగలు 2:25 వరకు. తదుపరి భద్రకరణం రాత్రి 1:08 వరకు. అమృత గడియలు పగలు 9:32 లగాయతూ 11:01 వరకు. తిరిగి అమృత గడియలు రాత్రి 3:13 లగాయతూ 4:42 వరకు. దుర్ముహూర్తం పగలు 11:48 లగాయతూ 12:31 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 6:10 లగాయతూ సూర్యోదయం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. బుధవారం ఏకాదశి నాడు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒకసారి దగ్గర నుంచి కనీసం 11 సార్లు వరకు మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అంతటి ఉత్తమమైన ఫలితాలు మనకు లభిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, బ్రహ్మాండమైన అనుకూలమైన పరిస్థితి, మనశ్శాంతి, బ్రహ్మాండమైన మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుంది. మానసికంగా శారీరక ఆరోగ్యం 2 రకాలు. మన ఆరోగ్యం శారీరకంగా చాలా దృఢంగా ఉండి మనసు బాగుండకపోయినా మానసిక రుగ్మతలు అవి. మనస్సు బాగుండి ఆరోగ్యం బాగుండకపోయినా, శరీరం దృఢంగా లేకపోయినా శారీరక రుగ్మతలు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించేది విష్ణు సహస్రనామ స్తోత్రం. తప్పకుండా ఇది పారాయణ చేయాలి. అట్లాగే ఈరోజు తిథి శ్రాద్ధ తిథి ఏకాదశి. మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మం నిర్వర్తించడం విధాయకం. మీ కుటుంబంలో ఎవరైనా సరే మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మం నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొందొచ్చు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, దానికి ముందు లక్ష్మీ అష్టోత్తరం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. చాలా విశేషమైన ఫలప్రదాయిని. లేదా ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.